సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఊరట దక్కింది. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు 25,000 రూపాయల వ్యక్తిగత బాండ్, 2 పూచీకత్తులను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఊరట దక్కింది. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు 25,000 రూపాయల వ్యక్తిగత బాండ్, 2 పూచీకత్తులను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కి ఊరట లభించింది. కేసుకి సంబంధించి బెయిల్ మంజూరు చేసింది. 2 పూచీకత్తు అలాగే 25,000 రూపాయల బాండ్ సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఏదైతే సింగరేణి సంస్థ ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయాలంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యల కేసులో దాదాపు 3 వారాల పాటు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి బాల్క సుమన్ కి ఈ రోజు తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా మొత్తం 25,000 రూపాయల పూచీకత్తు, 2 పూచీకత్తులు కూడా బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ఏదైతే మే 26 తెలంగాణ భవన్ లో జరిగినటువంటి టీబీజీకేఎస్ సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనుల వేలంలో అదేవిధంగా కార్మికుల వారసత్వ ఉద్యోగాల అంశాలపైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అవసరమైతే మందబడిలో ఉన్నటువంటి సింగరేణి ఏం ఆఫీస్ ను లేదా నాంపల్లిలో ఉన్నటువంటి సింగరేణి భవన్ ను తలబెట్టాలంటూ కూడా, లేదా ప్రధానంగా మిలిటెంట్ తరహా దాడులు చేయాలంటూ కూడా ఆయనకు కార్యకర్తలకు వీపుడవడం, ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి. ప్రతి వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కూడా సింగరేణి అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పైన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసినటువంటి నాంపల్లి పోలీసులు ఈ నెల 30వ తారీఖు నాడు బాల్క సుమన్ బీఆర్ఎస్ భవన్ లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి ఆ రోజు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో 7 గంటల పాటు విచారించి ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జడ్జి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. అయితే ఆ తర్వాత రిమాండ్ అయితే పొడిగించింది. ప్రస్తుతం అయితే కేసు సంబంధించి కూడా కేసు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సంబంధించి తీవ్రమైన సెక్షన్లు అయితే చేర్చడం అయితే జరిగింది. అయితే దీన్ని జూన్ 1వ వారంలో నాంపల్లి కోర్టు అయితే బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణలో భాగంగా కేవలం బాల్క సుమన్ ప్రసంగాలు మాత్రమే చేయడం జరిగింది. ఆస్తులు ధ్వంసం జరగలేదు కాబట్టి ఇలాంటి సెక్షన్లు వర్తించడానికి కూడా ప్రధాన శిక్షణలు అయితే తొలగించింది. కేవలం 2 సెక్షన్ల కింద మాత్రమే విచారణకు అయితే అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో విచారించిన న్యాయస్థానం బాల్క సుమన్ కు రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ రెగ్యులర్ బెయిల్ లో 25,000 రూపాయలు 2 పూచీకత్తుతో అయితే బెయిల్ మంజూరు చేసింది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.